Hi students, welcome to Telangana TSAT online classes. నేను జి గిరిధర్ జాగ్రఫీ సీనియర్ ఫ్యాకల్టీ. సో టీశాట్ మన తెలంగాణ టీశాట్లో నేను ప్రస్తుతం తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్ని లీడ్ చేస్తున్నాం. ఈ తెలంగాణ జాగ్రఫీలో అతి ప్రధానమైనది, అత్యంత ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉన్న చాప్టరు తెలంగాణ పరిశ్రమల రంగము మరియు సేవా రంగం, తెలంగాణ ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో సర్వీసెస్ సెక్టార్ అనే ఈ చాప్టర్ నుంచి మనకు ఖచ్చితంగా ఒకటి లేదంటే రెండు క్వశ్చన్లు కూడా వచ్చిన అవకాశ సందర్భాలు ఉన్నాయి. అంటే దాదాపు టీఎస్పీసీలో ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ లేకుండా ఏ ఎగ్జామ్ జరగలేదు. కాబట్టి మనం రెండు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో మనకు ఆ 2 మార్కులైనా ఒకటైనా కావచ్చు. అవి ప్రీవియస్ ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు, ఏ కంటెంట్ నుంచి ఇచ్చారు అనే అంశాన్ని మనం ఇక్కడ చూద్దాం. అంటే ఖచ్చితంగా ప్రీవియస్ ఇప్పటివరకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో ఈ చాప్టర్ నుంచి ఆ క్వశ్చన్లను ఎక్కువగా ఆ బేస్ చేస్తూ మనకు ఇక్కడ కంటెంట్ అనేది మనకు ముందుకు వెళ్తూ ఉంది. ఓకే రైట్. ఇక చూడండి, ఇక్కడ పరిశ్రమలు మరియు సేవా రంగంలో గురించి జిల్లాల వారీగా అధిక పారిశ్రామిక యూనిట్లను కలిగిన జిల్లాలు మేడ్చల్, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలు. అంటే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, 3 రకాలైనటువంటి పరిశ్రమలు ఉంటాయి. ఆ 3 రకాల పరిశ్రమల్లో అత్యధికంగా పరిశ్రమలను జనరల్గా యూనిట్లుగా కూడా పిలుస్తూ ఉంటారు. వాటిలో అత్యధికంగా మేడ్చల్, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో మనకు ప్రధానంగా ఎక్కువగా ఈ పరిశ్రమలు కేంద్రీకృతమై అయి ఉన్నాయి. పరిశ్రమలు అనేవి ప్రధానంగా వివిధ రకాల ముడి పదార్థాలను ఆధారంగా చేసుకొని పరిశ్రమల్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే ఎక్కడైతే ఆ పరిశ్రమలకు కావలసిన బేసిక్ రా మెటీరియల్ అంటే ప్రాథమిక ముడి పదార్థాలు ఎక్కడైతే లభ్యమవుతాయో ఆ ప్రాంతంలోనే ఎక్కువగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఈ 3 జిల్లాల్లో ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి గల కారణాలు అక్కడ ప్రాంతీయంగా దొరుకుతున్నటువంటి ముడి పదార్థాలే ప్రధాన కారణం. రైట్. ఇక అత్యధిక యూనిట్లు కలిగిన 3 జిల్లాలైతే అత్యల్పంగా పారిశ్రామిక యూనిట్లను కలిగిన జిల్లాలు హైదరాబాద్, నారాయణపేట్, ములుగు. ఈ 3 జిల్లాల్లో మనకు ప్రధానంగా ఈ పారిశ్రామిక యూనిట్లు తక్కువగా ఉన్నాయి. అంటే ఉంటే మాత్రం ఈ జిల్లాల్లో చిన్న తరహా పరిశ్రమలు అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. కానీ భారీ పరిశ్రమలు ఈ జిల్లాలో చాలా తక్కువగా ఉంటాయి. చూడండి, ఇక్కడ పరిశ్రమల వర్గీకరణ ఇప్పుడే చెప్పాం. పరిశ్రమల్ని అవి ఆ పరిశ్రమలకు ఏదైతే ప్రధాన ముడి పదార్థాలు ఉంటాయో ఆ ముడి పదార్థాలను ఆధారంగా చేసుకొని తెలంగాణలోని పరిశ్రమల్ని 3 భాగాలుగా విభజించారు. ఒకటోది వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, రెండోది అటవీ ఆధారిత పరిశ్రమలు, మూడోది ఖనిజాధారిత పరిశ్రమలు. అంటే మనకు ప్రధానంగా వ్యవసాయ పంటల ద్వారా ఏదైతే పంట వస్తుందో ఆ పంటల్ని ఉపయోగించి మనకు పరిశ్రమల్ని ఏర్పాటు చేస్తారు. అందులో అతి ప్రధానమైనది నూలు వస్త్ర పరిశ్రమ, నూలు, చక్కెర పరిశ్రమ. అటవీ ఆధారిత పరిశ్రమలు అంటే మనకు ప్రధానంగా పేపర్ పరిశ్రమ. ఖనిజాధారిత పరిశ్రమ అంటే ఇనుము, ఉక్కు పరిశ్రమ, రవాణా పరిశ్రమలు, ఎరువుల పరిశ్రమలు వంటివి వీటి ప్రధాన ముడి పదార్థాలుగా పిలుస్తారు. అంటే ముడి పదార్థాలను ఆధారంగా చేసుకొని పరిశ్రమల్ని దేశంలో మరియు తెలంగాణలో మనకు 3 రకాలుగా విభజించారు. రైట్. ఇక చూడండి, ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో ప్రధానమైన పరిశ్రమ చక్కెర పరిశ్రమ, షుగర్ ఇండస్ట్రీ. షుగర్ అంటే చెరకు నుంచి మనకు చక్కెర, బెల్లము ఇలాంటివన్నీ ఉత్పత్తి చేసేందుకు మనకు చెరకును ఉపయోగించి మనకు చక్కెర పరిశ్రమలో చక్కెర తయారు చేసే పరిశ్రమలుగా వీటిని పిలుస్తారు.
రాష్ట్రంలో మొత్తం పంచదార పరిశ్రమలో 7 ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. చూడండి ఇక్కడ మొత్తం తెలంగాణలో 11 పంచదార పరిశ్రమలు ఉన్నాయి. ఆ 11లో 7 ప్రైవేట్ రంగంలోనే నిర్వహించబడుతున్నాయి. మరో 4ంటిని 3 రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. అంటే మొత్తం 4లో 3 రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో, అంటే ప్రభుత్వ ఆధీనంలో 3 చక్కెర పరిశ్రమలు ఉన్నాయి. మరొక చక్కెర పరిశ్రమ మనకు సహకార రంగంలో కోఆపరేటివ్ చక్కెర పరిశ్రమగా దీన్ని పిలుస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రస్తుతానికి ఈ 7 చక్కెర పరిశ్రమలే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి కొనసాగిస్తున్నాయి. ఈ 4 చక్కెర పరిశ్రమలు ప్రస్తుతానికి పూర్తిగా మూసివేయబడ్డాయి. కారణాన్ని తీసుకుంటే అక్కడ ప్రధాన ముడి పదార్థం తక్కువ లభ్యం అవడం, అక్కడ ఇతరత్ర ప్రాంతీయ కారణాలు కూడా ఈ పరిశ్రమని మూసివేయడానికి కారణాలుగా చూపవచ్చు. చక్కెర పరిశ్రమలు మొత్తం 7 అని చెప్పాము. ఇవి ప్రస్తుతం తెలంగాణలో ఉత్పత్తిలో ఉన్నాయి. ఒకటి గాయత్రి చక్కెర పరిశ్రమ కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరొకటి గాయత్రి షుగర్ లిమిటెడ్, గాయత్రి షుగర్ లిమిటెడ్, ఇది కూడా కామారెడ్డి, 2 పేర్లు. కాకతీయ సిమెంట్ షుగర్ అండ్ ఇండస్ట్రియల్ లిమిటెడ్, దీన్ని ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. మధుకర్ అండ్ పవర్ ఇండస్ట్రీ లిమిటెడ్, మధుకర్ అండ్ పవర్ ఇండస్ట్రీ లిమిటెడ్, దీన్ని ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేశారు. మరొకటి తీసుకుంటే గణపతి షుగర్ ఇండస్ట్రీ లిమిటెడ్, దీన్ని సంగారెడ్డిలో. ట్రెండెడ్ షుగర్ లిమిటెడ్, దీన్ని కూడా సంగారెడ్డిలో. 7వది ఎన్ఎస్ఎల్ కృష్ణవేణి షుగర్ లిమిటెడ్, దీన్ని వనపర్తి జిల్లాలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇవి మొత్తం 7 షుగర్ పరిశ్రమల్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి మనకు ఉత్పత్తి దశలో ఉన్నాయి. రైట్. మిగిలిన 4 చక్కెర పరిశ్రమల్ని, ఇవి ప్రస్తుతానికి మూసివేయబడ్డ చక్కెర పరిశ్రమలు. ఒకటి నిజాం షుగర్, నిజాం లేదా దీన్ని నిజాం చక్కెర పరిశ్రమ లేదా నిజాం దక్కన్ షుగర్ లిమిటెడ్. అయితే దీన్ని 1937లో నిజామాబాద్ జిల్లాలోని బోధన్లో దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే అప్పటి నిజాం 7వ నిజాం చక్రవర్తి ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని ఏర్పాటు చేశారు. నిజాం చక్కెర పరిశ్రమ అనే పేరుతో ఏర్పాటు చేశారు. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత దీన్ని నిజాం దక్కన్ షుగర్ పరిశ్రమ అనే పేరుతో దీన్ని పేరు మార్చడం జరిగేను. దీన్ని 15,000 ఎకరాల చెరుకు పండే చక్కర్ నగర్లో దీన్ని ఏర్పాటు చేశారు. రైట్. ఇక చూడండి, ఇక్కడ ఈ నిజాం చక్కెర పరిశ్రమ పరిసర ప్రాంతంలో, చుట్టుపట్టు ప్రాంతంలో, పరివాహక ప్రాంతంలో మనకు ప్రధానంగా 15,000 ఎకరాలలో చెరుకును పండించే ప్రాంతంలో, అంటే చక్కర్ నగర్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. దీనికి అనుబంధంగా మరో 2 కొత్త యూనిట్లని ఏర్పాటు చేశారు. దీనికి నిజాం చక్కెర పరిశ్రమ ఒకటి, దీనికి అనుబంధంగా మరో 2 యూనిట్లను, 2 పరిశ్రమల్ని ఏర్పాటు చేశారు. అనగా ప్రస్తుతం 3 ప్రభుత్వ రంగంలోని పరిశ్రమలుగా వీటిని పిలుస్తారు. రైట్. ఆ 3 తీసుకుంటే శక్కర్ నగర్లో బోధన్లో ఒక యూనిట్, అంటే ఇంతకుముందు నిజాం చక్కెర పరిశ్రమ నిజామాబాద్, మాధవర్లో మెదక్ జిల్లాలో మరో చక్కెర పరిశ్రమని, ముత్యంపేటలో జగిత్యాల జిల్లాలో మరో చక్కెర పరిశ్రమ, ఈ 3టిని దక్కన్ షుగర్ ఇండస్ట్రీ కిందనే ఈ 3టిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దక్కన్ షుగర్ కంపెనీ అనే పేరు కిందనే 3టిని ఏర్పాటు చేశారు. రైట్. 4వది కోఆపరేటివ్ సహకార రంగంలో ఏర్పాటు చేసిన చక్కెర పరిశ్రమ.
దీన్ని నిజామాబాద్ జిల్లాలో దీన్ని సారంగపూర్ అనే ప్రాంతం వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. ఈ 4 కూడా ప్రస్తుతానికి మూసివేయబడ్డాయి. ఆ పై 7 చక్కెర పరిశ్రమలు ఉత్పత్తిలో ఉన్నాయి. రైట్, ఇక చక్కెర పరిశ్రమ తర్వాత మరొక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ నూలు వస్త్ర పరిశ్రమ. దీనికి ప్రధానంగా మనకు పత్తి ప్రధాన ముడి పదార్థం. చక్కెర పరిశ్రమలకు ప్రధాన ముడి పదార్థం చెరకు. ఓకే, రైట్. ఇవి మనకు పత్తి నుంచి దారాన్ని తీసి దారం నుంచి వివిధ వస్త్రాలు తయారు చేసే పరిశ్రమలు. అవి నూలు వస్త్ర పరిశ్రమలు. తెలంగాణ స్పిన్నింగ్ అండ్ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ని లకడీకాపూల్, హైదరాబాద్లోని లకడీకాపూల్లో తెలంగాణ స్పిన్నింగ్ అండ్ టెక్స్టైల్ మిల్ అంటే దారాలను తీసే స్పిన్నింగ్ మిల్ మరియు అదేవిధంగా వస్త్రాలను తయారు చేసే పరిశ్రమని కూడా ఈ రెండిటితో సంగమంతో అసోసియేషన్లో ఏర్పాటు చేసిన వస్త్ర పరిశ్రమ. దీన్ని హైదరాబాద్లో లకడీకాపూల్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, అజంజాహి వస్త్ర పరిశ్రమ. దీన్ని 1934లో తెలంగాణలోనే మొట్టమొదటి వస్త్ర పరిశ్రమను అజంజాహి టెక్స్టైల్ ఇండస్ట్రీ, దీన్ని 1934లో వరంగల్లో ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, దీన్ని 1990లో మూసివేశారు. కొన్ని కారణాల వలన దీన్ని 1934లో ఏర్పాటు చేసిన నిజాం వాళ్ళు ఏర్పాటు చేస్తే తర్వాత 1990 వరకు కూడా ఇది మనకు వస్త్రాలను తయారు చేసిన తర్వాత దీన్ని 90లో మూసివేశారు. రైట్, మరొక స్పిన్నింగ్ మిల్ నటరాజ్ స్పిన్నింగ్ మిల్, దీన్ని నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేశారు. తెలంగాణ స్పిన్నింగ్ మిల్, దీన్ని మేడ్చల్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, మరొక వస్త్ర పరిశ్రమ ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్ సంగారెడ్డిలో. మరొకటి సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్ యాదాద్రి భువనగిరిలో. గ్రోవర్ సహకార స్పిన్నింగ్ మిల్ 1980లో ఆదిలాబాద్లో దీన్ని ఏర్పాటు చేశారు. రైట్, సంఘీ వస్త్ర పరిశ్రమ, దీన్ని రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేశారు. పెంగ్విన్ వస్త్ర పరిశ్రమ, దీన్ని ఉప్పల్ మేడ్చల్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మనకు తెలంగాణలో స్వతంత్రం రాకముందు నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిశ్రమలో వస్త్రాలను తయారు చేస్తూ ఉన్నారు. పొగాకు పరిశ్రమకు పొగాకు ప్రధాన ముడి పదార్థంగా వాడతారు. ఎక్కడైతే పొగాకు ఉత్పత్తి జరుగుతుందో అక్కడే ఎక్కువగా పొగాకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేశారు. దీన్ని పొగాకు పరిశ్రమలో తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రధానమైనటువంటి మనకు పరిశ్రమ మనకు వజీర్ సుల్తాన్ టొబాకో, దీన్ని విఎస్టి వజీర్ సుల్తాన్ టొబాకో అనే పేరుతో విఎస్టి అనే పేరుతో హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. దీన్ని 1920లో ఎండి వజీర్ అజామాబాద్లో హైదరాబాద్లో స్థాపించారు. రైట్, ఈ పరిశ్రమని 1920లో దీని యొక్క ఎండి వజీర్ అనే అతను హైదరాబాద్లోని అజామాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికి కూడా ఈ విఎస్టి అనేది తెలంగాణలోనే అతిపెద్ద సిగరెట్ పరిశ్రమ. ఓకే, రైట్, 1983లో దీనికి పూర్తి స్వతంత్ర సంస్థగా దీనికి అధికారాలు ఇచ్చారు. వజీర్ సుల్తాన్ టొబాకో పరిశ్రమ లిమిటెడ్ అనే పేరుతో దీన్ని పూర్తి స్థాయిలో స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, ఇది విఎస్టి మనకు ప్రధానంగా చార్మినార్ సిగరెట్లను ఉత్పత్తి చేసి సరఫరా చేస్తుంది. దీని ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ చార్మినార్ సిగరెట్లు అనేవి ప్రధానంగా
ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఎక్కువగా అమ్మకంలో ఉన్నటువంటి సిగరెట్లు. హైదరాబాద్ యూనివర్సల్ టొబాకో కంపెనీ, దీన్ని కూడా హైదరాబాద్లోనే మరొక యూనివర్సల్ టొబాకో కంపెనీ ఏర్పాటు చేశారు. దీన్ని 1970లో ఏర్పాటు చేశారు. ఓకే, నెక్స్ట్ ఇవి అటవీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. ఇప్పుడు అటవీ ఆధారిత పరిశ్రమలు అంటే ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీ అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు. రైట్, అటవీ ఆధారిత పరిశ్రమలో ప్రధానంగా పట్టు వస్త్ర పరిశ్రమ ప్రధానమైనది. మనకు సిల్క్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అంటారు. ఇది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో గద్వాల్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువగా ఈ సిల్క్ పరిశ్రమ అత్యధికంగా గద్వాల్ జిల్లాలో గద్వాల్ పట్టణంలో ఎక్కువగా సిల్క్ ఉత్పత్తి జరుగుతుంది. రైట్, నెక్స్ట్ మరొకటి పోచంపల్లి సిల్క్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. అత్యధికంగా ఇది యాదాద్రి జిల్లాలో భూధాన్ పోచంపల్లి అనే ప్రాంతం వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. రైట్, మరొక సిల్క్ టెక్స్టైల్ ఇండస్ట్రీ సిరిసిల్ల రాజన్న అనే ప్రాంతంలో సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల సిల్క్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. అత్యధికంగా సిరిసిల్ల సిల్క్ టెక్స్టైల్ ఇండస్ట్రీ సిరిసిల్ల జిల్లాలో అధికంగా కేంద్రీకృతం అయి ఉంది. రైట్, మరొకటి ఆసిఫాబాద్ జిల్లా మరియు ములుగు జిల్లాల్లో కూడా మనకు ప్రధానంగా గిరిజనులు అంటే ఆసిఫాబాద్, జయశంకర్, ములుగు ఈ 3 జిల్లాల్లో ప్రధానంగా కొందరు గిరిజనులు ప్రత్యేకించి ఇక్కడ పట్టుని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ 3 జిల్లాల్లో ఎక్కువగా మనకు పట్టును ఉత్పత్తి చేసే ప్రాంతాలుగా ఈ 3 జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ గిరిజనులు అంటే కొండ ప్రాంతాల్లో నివసించే అటవిక ప్రాంతంలో నివసించే గిరిజనులు ఎక్కువగా పట్టును ఉత్పత్తి చేస్తున్నారు. రైట్, ఇక చూడండి ఇక్కడ కాగిత పరిశ్రమ పేపర్ ఇండస్ట్రీ. పేపర్ ఇండస్ట్రీకి ప్రధానంగా రా మెటీరియల్ తీసుకుంటే వెదురు అదేవిధంగా సబాయి గడ్డి, మరొకటి సలాయి గడ్డి, అదేవిధంగా కర్రగుజ్జు. ఇవి ప్రధానంగా కాగిత పరిశ్రమకు ముడి పదార్థాలుగా పిలుస్తూ ఉంటారు. రైట్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జాతీయ పేపర్ పరిశ్రమగా పిలువబడుతున్న పేపర్ పరిశ్రమ సిరిపూర్ కాగజ్ నగర్ పేపర్ ఇండస్ట్రీ. ఇది తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద చక్కెర పేపర్ పరిశ్రమ. దీన్ని 1938లో ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఉస్మాన్ అలీ ఖాన్ ఏర్పాటు చేసిన ఈ పేపర్ పరిశ్రమని కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని ప్రస్తుతం జాతీయ పేపర్ మిల్లుగా సిరిపూర్ కాగజ్ నగర్ పేపర్ ఇండస్ట్రీని పిలుస్తున్నారు. దీన్ని 1838లో ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారు. ఇది రాష్ట్రంలో అతిపెద్ద కాగిత పరిశ్రమ. రైట్, దీన్ని కొమరం భీం జిల్లాలో కాగజ్ నగర్ అనే ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు. రైట్, దీన్ని సిరిపూర్ కొండలు కొమరం భీం జిల్లాలో సిరిపూర్ కొండల మధ్య ఈ కాగజ్ నగర్ అనే పేపర్ మిల్లుని ఏర్పాటు చేశారు. రైట్, కాగజ్ నగర్లో కొమరం భీం జిల్లాలో కాగజ్ నగర్లో దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని 1942 నుంచి ఇక్కడ పేపర్ ఉత్పత్తి అనేది జరుగుతుంది. దీన్ని ఏర్పాటు చేసింది 38లో, 42 నుంచి ఇక్కడ పేపర్ ఉత్పత్తికి ఇది పూర్తి స్థాయిలో నిర్మించబడింది. ఇక్కడ మామూలుగా పేపర్ కాకుండా కలర్ పేపర్ని కూడా ప్రధానంగా ఈ కాగజ్ నగర్ పేపర్ ఇండస్ట్రీలో ఉత్పత్తి చేస్తున్నారు. రైట్, ఇది కాగజ్ నగర్. ఇది భద్రాచలం పేపర్ మిల్. దీన్ని కూడా జాతీయ పేపర్ మిల్లుగానే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీన్ని సారపాక అంటే
భద్రాచలం పేపర్ మిల్ని భద్రాచలం రెవెన్యూ డివిజన్లో సారపాక అనే ప్రాంతంలో భద్రాద్రి జిల్లాలో ఏర్పాటు చేశారు. భద్రాద్రి జిల్లాలో భద్రాచలం రెవెన్యూ డివిజన్లో సారపాక వద్ద భద్రాచలం పేపర్ మిల్ని ఏర్పాటు చేశారు. ఓకే రైట్. ఏపీ రియాన్ లిమిటెడ్, ఇది కూడా పేపర్ తయారవుతుంది ఇక్కడ. ములుగు జిల్లాలో కమలాపురంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఏపీ రియాన్ లిమిటెడ్. నాగార్జున పేపర్ మిల్ని సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరువు వద్ద నాగార్జున పేపర్ మిల్లుని ఏర్పాటు చేశారు. మరొక పేపర్ మిల్ చార్మినార్ పేపర్ మిల్, దీన్ని మాతంగి అనే ప్రాంతం వద్ద దీన్ని సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేశారు. రైట్. ఆరోది తెలంగాణ పేపర్ మిల్, దీన్ని హైదరాబాద్లోని నాచారం వద్ద ఈ పేపర్ మిల్ని ఏర్పాటు చేశారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 6 పేపర్ మిల్లు తెలంగాణ రాష్ట్ర ఉత్పత్తిలో ఉన్నాయి. మొత్తం పేపర్ ఉత్పత్తిలో ప్రస్తుతానికి భారతదేశంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. రైట్. ఫ్లైవుడ్ పరిశ్రమ. ఫ్లైవుడ్ ఉత్పత్తిలో మనకు ప్రధానంగా 2 ఫ్లైవుడ్ పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఒకటి హైదరాబాద్ ఫ్లైవుడ్ కంపెనీ, హైదరాబాద్ ఫ్లైవుడ్ లిమిటెడ్. దీన్ని హైదరాబాద్లోని నాచారం వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని నాచారం వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. రైట్. రెండవ ఫ్లైవుడ్ పరిశ్రమ సోనాపాన్ ఇండియా లిమిటెడ్ అనే ఫ్లైవుడ్ పరిశ్రమని దీన్ని సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరువు వద్ద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. ఇక మరొక అటవీ ఆధారిత పరిశ్రమల తర్వాత ఖనిజాధారిత పరిశ్రమలు, అంటే వీటికి ప్రధానంగా ఖనిజాలు ముడి పదార్థాలుగా ఏర్పాటు అవుతాయి. అంటే మనకు ప్రధానంగా ఎక్కడైతే ఖనిజాలు లభ్యమవుతాయో అక్కడ ఆ ప్రాంతంలో ఈ ఖనిజాధారిత పరిశ్రమల్ని ఏర్పాటు చేస్తారు. రైట్. ఇక చూడండి, ఇక్కడ ఖనిజాధారిత పరిశ్రమలో మనకు ప్రధానంగా ఇనుము ఉక్కు పరిశ్రమ. ఇది భారతదేశ పరిశ్రమలకు ఇనుము ఉక్కు పరిశ్రమ వెన్నెముక లాంటిది. ఇనుము ఉక్కు పరిశ్రమ అనేది దాదాపుగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన రంగమైనటువంటి పారిశ్రామిక రంగానికి ప్రధాన ముడి పదార్థము ఇనుము. దీనికి ఇనుము ప్రధాన ముడి పదార్థము. రైట్. దేశంలో మొట్టమొదటి ఐరన్ స్టీల్ కంపెనీని 1934లో మనకు పోర్ట్ గ్లాస్టర్ వద్ద వెస్ట్ బెంగాల్లో ఏర్పాటు చేశారు. రైట్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో స్పాంజీ ఐరన్ ఇండస్ట్రీ. స్పాంజీ ఐరన్ అంటే ఇది 2వ రకం క్వాలిటీ. ఇప్పుడు ఏవైతే మనకు టాటా ఐరన్ స్టీల్ కంపెనీ, బొకారో, బిలాయ్, అదేవిధంగా ఇతరత్ర ఐరన్ స్టీల్ ఇండస్ట్రీలో తీసుకుంటే ఇది స్పాంజీ ఐరన్ అనేది మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ది స్పాంజీ పరిశ్రమ. ఇది కొంత 2వ రకం క్వాలిటీ, 2వ సాధారణ ఇనుము కంటే ఇది క్వాలిటీ నాణ్యత తక్కువగా ఉండే ఐరన్ స్పాంజీ ఐరన్ అంటారు. దక్షిణాసియాలోనే తొలి కర్మాగారంగా పిలుస్తారు. స్పాంజీ ఐరన్లో దక్షిణాసియాలోనే ఇది తొలి కర్మాగారంగా పిలువబడుతుంది. దీన్ని 1 జూన్ 2020లో ఎన్ఎండిసిలో దీన్ని విలీనం చేశారు. దీన్ని యాక్చువల్గా 1980లో ఈ స్పాంజీ ఐరన్ కంపెనీని ఏర్పాటు చేసి తర్వాత 1980 నుంచి 2020 వరకు ఇది స్వతంత్ర సంస్థగానే స్పాంజీ ఐరన్ ఇండస్ట్రీగా విరాజిల్లింది. తర్వాత 1980 నుంచి 1920 మధ్యకాలం తర్వాత దీన్ని
ఎన్ఎండిసి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఉన్న దీన్ని తీసుకొచ్చి ఎన్ఎండిసిలో 1 జూన్ 2020లో దీన్ని విలీనం చేశారు. రైట్. ఇది దేశంలో మొట్టమొదటి స్పాంజీ ఐరన్ స్టీల్ కంపెనీ. అదేవిధంగా దక్షిణాసియాలోనే మొట్టమొదటిది, అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటి స్పాంజీ ఐరన్ స్టీల్ కంపెనీగా దీన్ని పిలుస్తూ ఉన్నారు. రైట్. మరొకటి సిమెంట్ పరిశ్రమ. దీనికి ప్రధానంగా సున్నపు రాయి ప్రధాన ముడి పదార్థంగా దీన్ని వినియోగిస్తారు. ఇక్కడ సిమెంట్ పరిశ్రమలో అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ, ఇది మనకు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో దీన్ని మంచిర్యాలలో ఏర్పాటు చేశారు. ఇది తెలంగాణలోనే మొట్టమొదటి సిమెంట్ పరిశ్రమ. దీన్ని 1958లో ఏర్పాటు చేశారు. ఏసీసీ సిమెంట్ అనే పేరుతో దీన్ని పిలుస్తుంటారు. రైట్. కేశోరామ్ సిమెంట్ రెండవ సిమెంట్ కంపెనీ కేశోరామ్. దీన్ని పెద్దపల్లి జిల్లాలో బసంత్ నగర్లో దీన్ని ఏర్పాటు చేశారు. రైట్. నాగార్జున సిమెంట్ కంపెనీ, దీన్ని సింహపురి అంటే సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి సింహపురి అనే ప్రాంతం వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. రైట్. ఇది రాశి సిమెంట్, నాలుగో సిమెంట్ పరిశ్రమ రాశి సిమెంట్. దీన్ని వాడపల్లి, నల్గొండలోని వాడపల్లి అనే ప్రాంతం వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. మరొక పరిశ్రమ మహా సిమెంట్. ఇది కూడా సూర్యాపేట్ మేళ్ల చెరువు అనే గ్రామం వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. సిమెంట్ కంపెనీ అనే పేరుతో మరొకటి సూర్యాపేట్ హుజూర్ నగర్లో దక్కన్ సిమెంట్ కంపెనీ అనే పేరుతో మనకు హుజూర్ నగర్లో సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేశారు. ఈ దక్కన్ సిమెంట్ కంపెనీ దేశంలోనే అతిపెద్ద సిమెంట్ కంపెనీ, ఎక్కువ ఉత్పత్తిని చేస్తుంది. మై హోమ్ గ్రూప్ ఇండస్ట్రీస్ సిమెంట్ కంపెనీ అనే పేరుతో మేళ్ల చెరువు సూర్యాపేటలో ఏర్పాటు చేశారు. ఈసీఐ అనే మరొక సిమెంట్ పరిశ్రమని వికారాబాద్, తాండూర్ అనే ప్రాంతాల్లో కూడా మరో 2 వేర్వేరుగా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. ఇది మనకు తెలంగాణలో ప్రస్తుతానికి మనకు ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో ఇప్పటి వరకు ఈ పరిశ్రమలో ఈ మొదటి విభాగంలో అంటే పార్ట్ 1లో ప్రాథమికమైన పరిశ్రమలు అంటే వ్యవసాయము, అదేవిధంగా ఖనిజాధారితము, అటవీ ఆధారిత పరిశ్రమలు దాదాపుగా ఈ మొదటి విభాగంలో చెప్పుకోవడం జరిగింది. రాబోయే 2వ యూనిట్లో మనకు ఇతర పరిశ్రమలు అంటే ఇటు సేవా రంగమే కావచ్చు, ఇతరత్ర కొన్ని పార్కులు అంటే కొన్ని పరిశ్రమలు, స్పెసిఫిక్ పరిశ్రమల్ని ఒకే గ్రూపుగా కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే వాటిని పార్కుల రూపంలో ఏర్పాటు చేస్తారు. అయితే ఈ పరిశ్రమలకు సంబంధించిన అంశాల్లో ప్రాథమికమైనటువంటి ఈ ప్రాథమికమైనటువంటి ఈ పరిశ్రమల మీద ఎక్కువగా మనకు ఖచ్చితంగా 100కు 100% ఒక క్వశ్చన్ మాత్రం రావడానికి వీలైనటువంటి కంటెంట్ మొదటి విభాగంలో మనం చూడడం జరిగింది. ఈ మొదటి యూనిట్లో కొంత భాగాన్ని మనం ఇప్పుడు చూడడం జరిగింది. మిగతా ఏదైతే సేవా రంగం ఉందో ఇతరత్ర పార్కులకు సంబంధించిన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వీటిని 2వ విభాగంలో మనం చూద్దాం. అప్పుడు వీటికి 2వ విభాగంలో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.